హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డైలీ రొటీన్ పని పిల్లలంతా నేను ఎంత నీట్గా ఉంచుకున్న పిల్లలంతా మాత్రం ఇలాగ చిందరవందర చేసేస్తారు. మా బాబు మాత్రం ఇంకా లేపలేడు, ఇంకా పడుకొనే ఉన్నాడు. చూడండి, ఇల్లంతా ఇలా నీట్గా కూడా ఉండదు, చిందరగందరంగా ఉంటుంది. పొద్దున లేవగానే ఏదో ఒక పని పెడుతూనే ఉంటారు. ఇప్పుడైతే నేను వర్క్ చేసుకుంటున్నాను. చూడండి చీమలు ఎలా పట్టాయో. మా బాబు కోసం ఉంచాను కదా, మొత్తం చీమలు పట్టేస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని స్టవ్ మీద పెట్టి చీమలు చూడండి పుట్టాయి. చూసారా, ఆ చీమలన్నీ పోగొట్టాలంటే మనం ఇలా చేయాలి. అప్పుడు కానీ అవి చూడండి చీమలు ఎలా పట్టేస్తాయో. చూడండి, మా బాబు కోసం ఉంచాను. పాపం వాడి కోసం ఉంచిన ఇది. ఓకే, ఇది చూడండి, చూసండి. నేనైతే అన్నంలో గుడ్లు ఉడకబెట్టేసాను. ప్రొద్దున అంటే అన్నం అయితే వండేసాను, ఇంకా ఏం చేయలేదు. ప్రొద్దునే గుడ్లు ఉడకబెట్టేసాను. చూడండి గుడ్లు అయితే ఉడకబెట్టడం అయిపోయింది. ముగ్గురమే ఉన్నాము, మా వాడు అయితే లేడు. మా ముగ్గురికి సరిపోతాయి. చూడండి, ఇప్పటిదాకా నేను ఏం చేస్తానంటే నేను వేరే వర్క్ చేస్తాను కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఇదైతే కంట్రోల్ బియ్యం అండి. ఓకే, గుడ్లకు పులుసు కూడా నానబెట్టుకోలేదు. ఇంకా ఇంట్లో పని అయితే ఏం కాలేదండి, జస్ట్ అన్నం వండేస్తాను. నేను చేసే వర్క్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. పిల్లలైతే చీపిరి చూడండి ఎలా చేసేసారో. చీపిరి కానీ మా పాప అయితే ఊరికి ఏది ఉంచదండి. చూడండి, అస్సలు ఏది ఉంచదు. ఇల్లంతా నీట్గా కడిగేసుకోవాలి. ఇంకా ఇవాళ అయితే సండే కాదు, స్పెషల్ అంటూ ఏమీ లేదు, ఓన్లీ గుడ్డు కూరనే. ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత వంట చేసేస్తాను. అంతే, వంట చేసేయడమే. చూడండి, చెప్పులు కానీ ఏవైనా ఎక్కడ పడేస్తారు మా పిల్లలైతే. ఇంట్లో పని చేసుకోవడానికి 11:30 అవుతుంది, తినడానికి 12 అవుతుంది. మా పిల్లలు తొందరగా లేవ్వక చాలా లేట్ అవుతున్నది. అంతేనండి. చూడండి, ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాక నేను చేసే పనిని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా చింతపండు అలాంటివి ఏమి ఇంకా నానబెట్టలేను, అది కూడా నానబెట్టేస్తాను. వంట అయితే చేసేసుకోవాలి. ఇంకా మా బాబు అయితే ఇప్పుడు లేస్తున్నాడు. ఓకే, ఆ రోజు మీకు చూపించాను కదా, చింతపండు కొట్టలేదు. ఆ చింతపండు ఇదేనండి. ఇప్పుడు ఇదే నానబెట్టుకోవాలి సార్, ఇదే నానబెట్టుకుంటున్నాను చింతపండు. చూడండి, దీనికి రసం అనేది ఎక్కువగా వెళ్తలేదండి, అస్సలు వెళ్తలేదండి చింతపండు గుజ్జు రసం. ఓకే, ఇప్పుడైతే ఇందులో నానబెట్టేసుకుందాం. ఏమనుకోకండి, ఫోన్లో క్లారిటీ వస్తలేదు, వీడియోస్ యావరేజ్గా ఉన్నది చాలని పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఫోన్తో వీడియో తీస్తున్నాను కదా, చాలా యావరేజ్గానే ఉంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు తీసుకుందాము. 3 గుడ్లకు 3 ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇంకా చేసే పని అంటే నాకు గ్రైండర్ లేదండి, అందుకే నేను ఇవన్నీ రోట్లోనే దంచేసుకుంటాను. రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా రోట్లో కానీ దంచుకొని చూడండి. ముందే ఎంచి పెట్టాను. ఇవైతే ఇప్పుడు దంచుకుంటున్నాను. చూడండి, దంచుకొని కూర ఆడేస్తాను. మిక్సీ ఉంటే మిక్సీలో పడుతుంది, మిక్సీ లేదు కదా, అందుకే పట్టడం లేదు. ఇంకా అయితే ఇప్పుడు గుడ్ల కూర వేసి పిల్లలకైతే ఆకలి అవుతుంది కదండి, మనకంటే పోనీలే. ఇప్పుడు వంట చేసేసి బోళ్ళు తోమిద్దామని చూస్తున్నాను.
దంచడం అంటే చాలా రిస్క్ అండి, చాలా అంటే చాలా రిస్క్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది దంచడానికి దేనికైనా. నాని బీడీలు ఇచ్చేసి రాపోండ్రి, వెళ్ళండి వెళ్ళండి. నేను చేసే పని బీడీలు అండి, నేను బీడీల వర్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే ఇప్పుడిప్పుడే లేచారు చూడండి, ఇంకా ఇప్పుడైతే లేచారు. నేను చేసే పని ఇది, ఈ వర్క్ చేస్తారు. ఇప్పుడైతే ఇదంతా నీట్గా చదువుకోవాలి. మనం ఎంత చదువుకొని ఉంచుకున్నా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు గాలి గాలిగానే చేస్తారు. ఇవన్నీ ఎంత నీట్గా పెట్టుకుంటానంటే చాలా నీట్గా పెట్టుకుంటానండి. అయినా పిల్లలు అని వాళ్ళు ఇక చెప్పరాదు కదా, అందుకే ఇలా చేస్తారు. పిల్లలు అనే వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడైతే బౌల్ అయితే తోమేసుకుంటాను, బౌల్ అన్నీ తోమేసుకుంటాను. ఇచ్చొచ్చి వీడియో తీయ ఇట్లా వీడియో తీయ. నేను బోసన్లు తోముతున్నా, చేతి పెట్టకు కరెక్ట్ ఇది. ఇప్పుడైతే నమ్మకం చెప్పి హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా నా పని ఏంటో. ఇప్పుడు నేను బౌల్ అయితే తోముతున్నాను చూడండి. ఈ బౌల్ అయితే తోముతున్నాను, ఈ బౌల్ తోమేస్తున్నాను చూడండి. అంటే వంట అయితే చదివేం కాలేదు కదా. పద ఓకేనా నాని, వీడియోలు ఇచ్చేసి రాకు, వచ్చినాక వీడియోలు. ఓకే చూడండి. బట్ట చెల్లెని కూడా తీసుకోపో, చిని పో పో, దాని చెల్లెని దొరకపో పో. చూడండి మా చెట్లు చాలా బాగుంది కదా, వాతావరణం అయితే ఎంత కూల్గా ఉందో. కూల్గా లేదండి, చాలా డేంజర్గా మాత్రం ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు చూసేయండి. నేను ఈ బట్టలని సర్దుకోలేను. ఇప్పుడు ధనియాల పొడి దంచేసాను కదా, ఈ గుడ్ల పొట్టు తీస్తాను. ఈ చీమలు అయితే చనిపోయాయి. ఓకే, ఈ ఉల్లిపాయలు కోసేయాలండి. కోసేసి వంట చేసేసుకోవడమే. చూసేద్దాం, ఇప్పుడు వంట అయితే చేసేసుకుందాం చూడండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, అక్కడ చెత్త ఉంటాం కదా, ఇప్పుడైతే ఇది తీసేద్దాం చూడండి. ఇది ఒక చేత్తో ఫోన్ పడుతూ ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఫోల్డ్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. అంటే తీసే వాళ్ళ సపోర్ట్ మాత్రం నాకు లేదు. జస్ట్ నేనే తీసుకోవడం, నేనే వీడియోలు అప్లోడ్ చేసుకోవడం, ఇంట్లో పని నాకు చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసేయండి, నా ఛానల్ అందరూ యావరేజ్ అంటున్నారు. మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే కదా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు తీస్తాను. మీరు సపోర్ట్ ఇవ్వండి, నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్నీ పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఓకే, ఇదైతే ఇందు మధ్యలోనే పెట్టేశారు. ఇల్లు ఉడవడం అయిపోయింది, ఇప్పుడు వాసనలు తోమేయడమే. గుడ్లది పొట్టు తీసింది. గుడ్ల పొట్టు తీసేద్దాం. ఓకే, మా పాపకైతే ఎప్పుడు చూసి